ఉగాది పండుగ సందర్భంగా మార్కెట్లన్నీ వ్యాపారులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ఉగాది పచ్చడి, పూజ, ఇంటి అలంకరణ కోసం కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు నిన్న సాయంత్రం నుంచే కస్టమర్లు మార్కెట్లకు క్యూ కడుతున్నారు. ఈ రోజు పండుగ కావడంతో తెల్లవారుజాము నుంచే మార్కెట్లు రద్దీగా మారాయి. ఇక దీనిపై మరింత సమాచారం అమీర్పేట్ మార్కెట్ నుంచి మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు ఇవన్నీ కలగలిస్తేనే ఉగాది పచ్చడి. జీవితంలో సుఖదుఖాలు అన్ని రకాలు ఉంటాయని జీవిత పరమార్థం చెబుతోంది ఉగాది పచ్చడి. ఈరోజు ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడికి కావలసినటువంటి వస్తువుల కోసము, అదేవిధంగా పూజ కోసం కావలసినటువంటి సామాన్ల కోసము మార్కెట్కి చాలామంది నగరవాసులు వస్తున్నారు. సో సిటీలోని మార్కెట్లు అన్నీ కూడా కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం అమీర్పేట్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే కూడా మనకి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా కూడా తోపుడు బండ్ల మీద పచ్చడికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువును కూడా ఇక్కడ వ్యాపారులు అందుబాటులో ఉంచారు. ఇక వీటితో పాటు ఈరోజు వినాయకుడిని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని కూడా అందరూ భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వినాయకుడికి సమర్పించేందుకు గరికలకు కూడా ఎంతో డిమాండ్ ఉందని కూడా వ్యాపారులు చెప్తున్నారు. సో ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ తోపుడు బండి మీద మనకు ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి అన్ని వస్తువులు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మామిడి పండు, బెల్లము, వేప పువ్వు, చింతపండు, ఈ విధంగా ఉగాది పచ్చడికి కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులను అయితే వ్యాపారులు అందుబాటులో ఉంచుతున్నారు. మరి వీటికి సంబంధించి ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈసారి మార్కెట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న ఎట్లా ఉంది అంటే గిరాకీ ఎలా ఉంది? నిన్న మంచిగా నడిచింది గిరాకీ. ఇప్పుడు జర డల్ అయిపోయినాయి. నిన్న సాయంత్రం నడవనేకు స్థలం లేవు అంతా. ఎట్లుంది మామిడికాయలకి ఎట్లుంది రేట్? ఎట్లుంది ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు మామూలుగా? అంటే ఇటు సిటీ చుట్టుపక్కల నుంచా లేకపోతే సిటీలోనే మార్కెట్? మొత్తం బేగం బజార్. సో లాస్ట్ ఇయర్ తోటి మనం చూసుకుంటే ఈసారి ఎట్లుందంటారు? బాగున్నాయమ్మా, బాగున్నాయి, మంచిగానే ఉన్నాయి. పొద్దుటి నుంచి కస్టమర్లు అందరూ రావడము నిన్న మస్తు అయినాయి గిరాకీ. ఓకే. సో బంతిపూలకి ఎట్లుందన్న? బంతిపూలు 400 కిలో. 400 కిలో. ఎట్లుంది అంటే విడిగా అమ్ముతున్నారా, దండలు గుచ్చి అమ్ముతున్నారా? దండ 100 రూపాయలు మూవ. విడి పూలు అయితే 400 కిలో. 400 కిలో. ఓకే. సో వస్తున్నారు జనాలు, మరి తీసుకుంటున్నా మేడం. 70 మూరలు ఆర్డర్ ఉన్నాయి. ఈ మామిడి తోరణాలకు ఎట్లుందే రేటు? పర్వాలేదు మేడం, అంత వెయిట్ లేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే కూడా మొత్తం మనకు ఉగాది పచ్చడికి సంబంధించి, అదేవిధంగా పండుగకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటిని ఇక్కడ సిటీలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా తెప్పిస్తున్నామని చెప్తున్నారు. ఎలా ఉంది సార్ మార్కెట్? ఎలా ఉంది, ఎట్లా ఉన్నాయి? మార్కెట్ మంచి నంబర్ 1 ఇది ఉగాది ఉంది. ఎట్లా ఉన్నాయి అంటే వీటికి ఇప్పుడు ఉగాది పచ్చడికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా, రేట్లు ఎట్లా ఉన్నాయి, తీసుకున్నారా? రీజనబుల్ రేట్ ఉంది, ఉగాది మంచి ఉంది, రేట్ కస్టమర్ హ్యాపీ ఉంది. ఉగాది పచ్చడి అంటే అన్ని సమ్మేళనం అన్నమాట. అన్ని రుచులు అంటే ఓటమి గెలిపేలాగో, అలాగే చేదు, పులుపు, వగరు మిక్సింగ్ 5-6 మిక్సింగ్ అట్లాగ వచ్చినప్పుడు దాంట్లో ఏంటంటే బాధ వచ్చినా ఏదొచ్చినా ఒకేలా తీసుకోవాలని చెప్పి ఇది మనకి ఎప్పుడు దేవుళ్ళు కానించి ఉంది. ఇది వాళ్ళు చేసే తర్వాత మనం చేస్తున్నాం. రేట్ అయితే చాలా టూ మచ్ ఉంది రేటు. చామంతులు 500-600 ఉంది కేజీ. అక్కడే ఇక్కడ చెటాకు 30-40 అమ్మినా కొంటలేరు, కాసేపు ఉన్నా అవి వాడిపోతుంది. బంతిపూలు అయితే మరీ టూ మచ్. నిన్న అయితే 300 అయినా దొరకలేవు. ఈరోజు కొంచెం రేట్ తగ్గింది కానీ గిరాకీ లేదు, పూలు కూడా లేవు. ఎన్ని రకాల పూలు తీసుకొచ్చి మొత్తం ఈరోజు పండుగ కోసం? 15 రకాలు తెస్తాం. అన్ని మాలలు, అన్ని వెరైటీలు ఉంటాయి. విడి పూలు కూడా ఉంటాయి. తెలియదు, అన్ని ఆకుకు ఇట్లా నల్ల పడిపోతుంది. ఇంకా కాయలు కాసలేదు. 2 లక్షలకి తీసుకున్నాం, అన్ని ఖరాబ్ అయిపోయింది, రాలిపోయింది, మొత్తం లాస్ అయిపోయినా నేను. కొట్టకు ఇప్పుడు కడిగి అమ్ముతున్నాను నేను. 30 రూపాయలు 40 రూపాయలు అమ్ముతున్నాను నేను. జర ఏమైనా దొరుకుతుంది అని తీసుకొస్తే ఏం దొరుకుతుంది, ఇన్ని ఆకు తీసేస్తున్నా నేను. పురుగు పట్టిందమ్మా, పురుగు పట్టింది, ఇంకా నల్ల పడిపోయింది, చాలా పడిపోయింది. ఎంకరేజింగ్గా వాళ్ళకు మంచి రేట్ ఇచ్చి కొనాలి. సంవత్సరానికి ఒకసారి మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్నారు. మన సౌకర్యం కోసం వాళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు పే, వీ షుడ్ నాట్ బార్గెన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే కూడా బంతిపూల తోరణాల కోసము ఇటు బంతిపూలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటుగా మామిడి తోరణాలు మనం గుమ్మానికి కట్టుకునేందుకు మామిడి తోరణాలను కూడా అధిక సంఖ్యలో కూడా ఇక్కడికి జనాలు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇటు పువ్వులకి అదేవిధంగా పండ్లకి అన్నింటికీ కూడా ఇక్కడ మార్కెట్లో డిమాండ్ అయితే అధికంగా ఉందని కూడా మనకు వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒకసారి మనం ఇక్కడ చూసినట్లయితే కూడా రోడ్డుకి ఇరువైపులా మనకు తోపుడు బండ్లు పెట్టుకొని వాటి మీద అన్ని రకాలు అంటే ఒకటే చోట అన్ని రకాల వస్తువులు దొరికే విధంగా కూడా ఇక్కడ వ్యాపారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒకసారి మీరు
ఈ స్టాల్ చూసినట్లయితే కూడా మనకు మామిడికాయలు, అదేవిధంగా బెల్లం, వేప పువ్వు, ఇటు మామిడి ఆకులతో తోరణాలు కట్టేందుకు ఇటు తోరణాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో పూర్తిగా మనకి పండగకి ఏవేవైతే కావాలో వాటన్నింటిని కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక మామిడికాయలను అయితే రెండింటికి 50 రూపాయలు ఈ విధంగా కూడా ఇస్తున్నామని మనకు వ్యాపారులు చెప్తున్నారు. ఇక బంతిపూల విషయానికి వస్తే మనకు గుమ్మాలకు తోరణాలుగా కట్టుకునేందుకు మనకి బంతిపూల దండలను కూడా వేస్తూ ఉంటారు. సో వీటికి కూడా మనకు నార్మల్గా విడి బంతిపూలను మనం చూసుకున్నట్లయితే కూడా కుల్లాగా బంతిపూలను ఇస్తున్నప్పుడు 300-400 ఉంది కిలోకి రేట్ అని చెప్తున్నారు. ఇక దండలుగా తీసుకుంటే అయితే 100 రూపాయలకు ఒక దండ ఇస్తున్నామని కూడా ఇక్కడ వ్యాపారులు చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా ఉగాది పండుగను పురస్కరించుకొని నగరంలోని మార్కెట్లన్నీ కూడా కస్టమర్లతో ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి అనేక మంది కస్టమర్లు వచ్చి కావాల్సిన వస్తువులన్నీ కొనుగోలు చేస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. ఇక తెల్లవారుజాము నుంచే కూడా ఇటు ఉగాది పచ్చడికి, అదేవిధంగా ఇంటి అలంకరణకు, పూజకు సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంచడంతో అనేక మంది నగరవాసులు అయితే తమకు అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్లకు వెళ్ళి కొనుగోలు చేస్తున్నారు. దీంతో తెల్లవారుజాము నుంచే సిటీలోని మార్కెట్లన్నీ కూడా కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.